జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్లో అయితే దూసుకుపోతా ఉందని చెప్పచ్చు. లాస్ట్ వీక్ 5 సీరియళ్ళు నెంబర్ 1 పొజిషన్, నెంబర్ 1 స్లాట్ లీటర్లు అయ్యాయి. ఈ వీక్ చూసుకున్నట్టయితే 7 సీరియల్ స్లాట్ లీటర్లు అయితే అయ్యాయి. స్లాట్ లీటర్లు అంటే ఆ టైంలో ఏ టైంలో అయితే మనకు సీరియల్ అయితే వస్తుందో ఆ టైంలో అన్ని ఛానల్లో టెలికాస్ట్ అయ్యి సీరియల్స్ని తీసుకుంటే దాంట్లో వచ్చి ఏ సీరియల్ అయితే నెంబర్ 1 టీఆర్పీ రేటింగ్ వచ్చిందో దాన్ని స్లాట్ లీటర్ అంటారు. అలాగే అర్బన్లో చాలా ఎక్కువ వస్తుంది. హైదరాబాద్లో అయితే ఆశించిన దానికన్నా ఎక్కువ అయితే వస్తూ ఉంది అనేసి అయితే మనకైతే తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో టీఆర్పీ రేటింగ్ ఎంత వచ్చిందని కూడా మీకు చెప్తాను. హైదరాబాద్ పర్టికులర్గా హైదరాబాద్లోనే 15+ క్రాస్ అయింది సీరియల్లో. అలాగే లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే మనము 8+ టీఆర్పీ అయితే 5 సీరియల్ అయితే దాటాయి. ఈ వీక్ చూసుకున్నట్టయితే 9+ టీఆర్పీ 3 సీరియల్ దాటాయి. అలాగే 8+ టీఆర్పీ 2 సీరియల్ అయితే దాటాయి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమంటే మన ప్రోడక్ట్ క్వాలిటీ తగ్గిపోతా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రోడక్ట్ని ఎలాగ మార్కెటింగ్ చేయాలి, ఎలాగ డెవలప్ చేయాలనేసి అవతల ఛానళ్ళలో కూడా ఆలోచించాలనేసి చెప్తాను. అంతేగాని నేను మిమ్మల్ని తక్కువ చేయాలి, మీ ఫ్యాన్స్ని తక్కువ చేయాలని మాత్రం ఎప్పుడు అనుకోవట్లేదు. నా నోట్లోంచి వచ్చే మాట అయితే కాదు. మీరు సీరియల్ చూసి మీరు టీవీలో సీరియల్ చూసి మీరు ఇచ్చిండే రేటింగే నేను చెప్తా ఉన్నాను. కానీ నేనేదో తక్కువ చేస్తాను, నేనేదో తొక్కేస్తా ఉన్నాను అని మాత్రం అనుకోవద్దండి, దయచేసి చెప్తాను. అందుకోసం అనేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఆలోచన చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఇంత కంటెంట్ ఇస్తూ ఉంటాడు కదా వీడు, ఇంత మన కోసం ఇంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కదా, ఇన్ని నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంటా ఉన్నాడు కదా అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హైదరాబాద్లో టీఆర్పీ రేటింగ్ ఎంత వచ్చిందనేసి చెప్తాను. అలాగే అర్బన్లో మాత్రమే జీ తెలుగు నెంబర్ 1 పొజిషన్లో వస్తా ఉంది. రూరల్లో ఎందుకు రావట్లేదు అంటే విలేజెస్ సైడ్ ఎందుకు రావట్లేదు అనేసి నన్నైతే ఒక క్వశ్చన్ అయితే అడిగాను. దానికి కూడా నేను ఈ వీడియోలో అయితే సమాధానం చెప్తాను. ఫస్ట్ హైదరాబాద్లో ఓన్లీ హైదరాబాద్ సిటీ మాత్రమే చెప్తాను. వేరే సిటీల గురించి మనకైతే అంత ఫీడ్బ్యాక్ అయితే రాలేదు. హైదరాబాద్ సంబంధించిన ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది కాబట్టి హైదరాబాద్ అయితే నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. హైదరాబాద్ టీఆర్పీ రేటింగ్స్ టాప్ 6 సీరియల్స్ అయితే వచ్చాయి హైదరాబాద్లో. 15.60 అయితే మనకు జగదాత్రి సీరియల్ అయితే వచ్చింది. అలాగే 15.50 అయితే మేఘ సందేశం సీరియల్ వచ్చింది. 14.50 అయితే చామంతి సీరియల్ అయితే వచ్చింది. అలాగే 13.30 అయితే మన లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చింది. 13.10 అయితే జైమ్ సీరియల్ అయితే వచ్చింది. అలాగే 11 టీఆర్పీ అయితే మనకు 11 టీఆర్పీ అయితే ఆటో విజయశాంతి అయితే వచ్చింది. టాప్ 6 సీరియల్స్ 11+ క్రాస్ అయ్యాయి హైదరాబాద్ సిటీలో. హైదరాబాద్ అంటే అర్బన్, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ అంటే అర్బన్, రూరల్ అంటే మనకు చిన్న విలేజెస్ ఉంటాయి కదా, వాటిల్లో అయితే ఉంటుంది. అలాగే టీఆర్పీ రేటింగ్స్లో టైమ్ స్లాట్ లీటర్లు అయిన సీరియల్స్ ఏమో కూడా మీకు ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మన ప్రోడక్ట్ బాగలేనప్పుడు మనం ఎదుటి వాళ్ళని తప్పు చేయడం మనకు చాలా తప్పు అవుతుంది. అది మన ప్రోడక్ట్ బాగుంటే ఆటోమేటిక్గా మనకు టీఆర్పీ రేటింగ్స్ వచ్చినప్పుడు అంతా నేను పొగడాను కదా, ఇప్పుడు పొగడలేదు అని మాత్రం నా పైన కారణం చేయొద్దండి. జస్ట్ నేను చెప్తాను. 7 సీరియల్ టాప్ 7 సీరియల్ ఏదంటే ముక్కుపొడిగా వచ్చి ఆఫ్టర్నూన్లో వచ్చి ఆఫ్టర్నూన్లో టాప్ సీరియల్స్ వచ్చి పాపే మా జీవన్ జ్యోతికి కాంపిటీషన్గా ఉమ్మడి కుటుంబం అనేసి వస్తుంది కదా మనకి. ఉమ్మడి కుటుంబం వచ్చి 3.71 అయితే వచ్చింది. ఇక్కడైతే 3.93 వచ్చింది. ముక్కుపుడక సీరియల్ అయితే నెంబర్ 1 పొజిషన్లో అయితే నిలిచింది 12 PM. అలాగే ఇంకా బ్రహ్మముడి సీరియల్కి ముందు ఒక సీరియల్ వెనకాల ఒక సీరియల్ ఉంది కాబట్టి ఇక్కడ జీ తెలుగులో అయితే ఆ టైం స్లాట్లో అయితే రాలేదు. 2 PM కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనేసి మనకు ఒకరైతే కామెంట్ చేస్తూనే ఉంటారు, రెగ్యులర్గా కామెంట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళైతే ఈసారి స్లాట్ లీటరు లాస్ట్ వీక్ అయింది, ఈ వీక్ కూడా అయింది. అలాగే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం సీరియల్ కూడా మనకైతే స్లాట్ లీటర్ అయితే అయింది. అలాగే గరానా మొగుడు సీరియల్ కూడా ఈసారి స్లాట్ లీటర్ అయితే అయింది. అంటే ఆఫ్టర్నూన్లో 4 సీరియల్ స్లాట్ లీటర్ అయితే అయ్యాయి. ఇంకా నుండి మిర్యాల సహవాసం కూడా 6+ అయితే క్రాస్ అయింది ఆఫ్టర్నూన్ స్లాట్లో, ప్రైమ్ టైంలో. అది అయిపోయిన తర్వాత పడమటి సంధ్యారాగం 7+ క్రాస్ అయింది. అది అయిపోయిన తర్వాత లక్ష్మీ నివాసం 8+ క్రాస్ అయింది. మేఘ సందేశం 9+ క్రాస్ అయింది. చామంతి సీరియల్ 9+ క్రాస్ అయింది. జగదాత్రి సీరియల్ 9+ క్రాస్ అయింది. అలాగే ఆటో విజయశాంతి సీరియల్లో మన జీమామ్ అయితే పెద్ద స్కెచ్ చేశాడు. దాని గురించి కూడా ఆ టీఆర్పీ రేటింగ్ వచ్చినప్పుడు చెప్తాను. అమ్మాయి గారి సీరియల్ 10 PM కూడా అది బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్లో ఉండేటప్పుడు కూడా 5+ టీఆర్పీ క్రాస్ అవ్వడం అని నెక్స్ట్ లెవెల్ అని చెప్పాను. ఖచ్చితంగా మీరైతే అప్రిషియేట్ చేయాల్సిన విషయం, మిమ్మల్ని జీ తెలుగు ఫ్యాన్స్ని అయితే అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. మంచి స్టోరీ ఇవ్వండి, మంచి టీఆర్పీ రేటింగ్స్ ఇస్తామనేసి మీరైతే నిరూపించారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మనం అన్ని టీఆర్పీ రేటింగ్స్ చూసుకునే దానికన్నా ముందు అర్బన్లోనే జీ తెలుగు ఎందుకు నెంబర్ 1 పొజిషన్లో ఉంది అంటే మంచి టీఆర్పీ వస్తుంది, రూరల్ విలేజెస్ సైడ్ ఎందుకు రాలేదు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మన సీరియల్ ఎలా ఉంటాయంటే ఫుల్ రిచ్ మనుషుల్లాగా ఉంటారు. అది అయిపోయిన తర్వాత మన పాయింట్ అయితే ఒకే ఒక పాయింట్ ఉంటుంది, సీరియస్. అంటే ఒక పాయింట్ జరిగిందంటే సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే కామెడీగా ఆ విధంగా ఉండదు. ఇంకొక విషయం ఏమంటే మనకు ఒకప్పట్లో డిష్లు వచ్చినప్పుడు ఓన్లీ ఉన్నది మనకు 2 ఛానళ్ళు, ఒకటి ఈటీవీ, 2 జెమినీ టీవీ మాత్రం ఉన్నాయి. వాటికి మన
అవ్వళ్ళు మన తాతోళ్ళు అంతా బాగా అడిక్ట్ అయిపోయినారు ఆ ఛానల్స్కి. అందుకోసం అనేసి అక్కడ అర్బన్లో చూసుకున్నట్టయితే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే యూత్ రావడం వల్ల యూత్ డిఫరెంట్గా థింక్ చేయడం వల్ల స్టార్ మా అయితే నెంబర్ 1 పొజిషన్లోకి అయితే వచ్చింది. కానీ అక్కడ ఈటీవీ జెమినీ టీవీ కూడా ఆశించిన దానికన్నా ఎక్కువ అయితే సాధిస్తా ఉన్నాయని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఏజ్ అయిపోతే 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు సైడ్ అవుతా ఉంటారు కదా, అంటే మనం దూరం అవుతా ఉంటారు కదా. ఆ దూరం అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆ ఛానల్ కూడా దూరం అవుతానే వచ్చింది. ఆ ఛానల్లో కూడా ఇప్పుడు నేనుండా అంటూ ముందుకైతే వస్తాను టీఆర్పీ రేటింగ్ చూసిన తర్వాత. అందుకోసం అనేసి అర్బన్లో అయితే జీ తెలుగుకి జస్ట్ ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు. అంటే సిటీ వైజ్ అయితే అన్ని సీరియల్ని ఒకేలాగా చూస్తారు సిటీలో అయితే. కానీ పల్లెటూరులో అయితే జీ తెలుగు ఉందని కూడా చాలా మందికి అయితే తెలియదు. నా పర్సనల్ ఫీలింగ్, మా ఊర్లో కూడా నాకు తెలుసు జీ తెలుగు అనే ఒక ఛానల్ ఉంది అనేసి. దానికి సపరేట్గా ఇప్పుడు డీటెయిల్స్లో వచ్చేసిన తర్వాత ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి ఆ సీరియల్ మనం చూడం కదా అనేసి ఆ ఛానల్నే పెట్టుకునేది లేదు. 24 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి, 30 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఊర్లోనే ఎగ్జాంపుల్ మా పక్కింట్లోనే ఉన్నారు ఆ విధంగా. జీ తెలుగు మేము చూడంపా, దానికి ఎందుకు 30 రూపాయలు ఖర్చు పెట్టేది అనేసి కూడా అనేవాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. అందుకోసం అనేసి పల్లెటూరులో అయితే మనకు జీ తెలుగులో అయితే ఆశించేంత రావు. మా టీవీలో, ఈ టీవీలో, జెమినీ టీవీలో ఎప్పటి నుంచి అలవాటు పడిపోయిన బతుకులు కాబట్టి మనం అయితే ఖచ్చితంగా అయితే ఆ సీరియల్కి అయితే అడిక్ట్ అయిపోయినాం. అది గుర్తుపెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత ముక్కు పుడక సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 2.70 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.93 అయితే వచ్చింది. ఉమ్మడి కుటుంబం సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.40 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.30 అయితే వచ్చింది. దీర్ఘ సుమంగళి బావ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.62 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.45 అయితే వచ్చింది. ఈ సీరియల్ని నైట్ టైంలో వేస్తారా సార్ అనేసి అడుగుతా ఉంటారు. ఈ సీరియల్ ఇదే విధంగా 5+ కానీ క్రాస్ అయిందండి మాత్రం ఖచ్చితంగా మంచి స్టోరీ డెవలప్మెంట్ కానీ చేశారంటే 200% ప్రైమ్ టైంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా జనవరి 1కి మనకు ప్రైమ్ టైంలో ఇక్కడ లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్ వస్తుందనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి ఆ సీరియల్ టైంతో పాటు కొన్ని సీరియల్ టైం చేంజెస్ అవుతాయనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దానిపైన ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. దానిలో దీర్ఘ సుమంగళి బావ సీరియల్ టైం చేంజ్ అవుతుందా లేదా అనేసి. అలాగే గుండమ్మ కథ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.61 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.60 అయితే వచ్చింది. కలవారి కోడలు కనక మహాలక్ష్మి వచ్చి అర్బన్ వచ్చి 4.01 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.78 అయితే వచ్చింది. ఆఫ్టర్నూన్లో కూడా కొత్త సీరియల్ అక్కడ సప్తపది అనే సీరియల్ ఉంటే అక్కడ ఆ సీరియల్ తొక్కి ఈ సీరియల్ రావడం అనేది నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. అలాగే ఎన్నాళ్ళ వచ్చిన ఉదయం అక్కడ ఓల్డ్ సీరియల్ అయినా కానీ ఇక్కడ కొత్త సీరియల్ డామినేషన్ చేయడం మాత్రం మీ ఊహకి వదిలేస్తున్నాను. ఎంతలా డెవలప్మెంట్ ఎంతలా ఆశిస్తూ ఉంటారు మీరు అనేసి. అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.25 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.14 అయితే వచ్చింది. గరానమ్మ కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ స్లాట్ లెటర్ అయితే ఉంది. అర్బన్ ఫెస్టివల్ వచ్చి 2.72 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.50 అయితే వచ్చింది. ప్రేమ యుద్ధం సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 1.43 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.87 అయితే వచ్చింది. ఇదే టైంలో మళ్ళీ రిపీట్ టెలికాస్ట్లో అయితే 10 రోజుల సీరియల్ అయితే వేస్తూ ఉంటారు. నిండు నూరేళ్ల సహవాసం అయితే 6+ అయితే క్రాస్ అయింది. 6 PM అర్బన్లో 6+ క్రాస్ అవడం అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎందుకంటే 4, 5 క్రాస్ అయ్యేది చాలా కష్టం. అలాంటిది క్రాస్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. నిండు నూరేళ్ల సహవాసం వచ్చి అర్బన్ ఫెస్టివల్ 5.22 అయితే ఉంది. అలాగే అర్బన్లో వచ్చి 6.01 అయితే ఉంది. అలాగే పడమటి సంధ్యారాగం లాస్ట్ వీక్ టైమ్ స్లాట్ లీటర్ అయింది. ఈ వీక్ టైమ్ స్లాట్ లీటర్ అయితే అయింది. అర్బన్ వచ్చి 7.05 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.61 అయితే ఉంది. అదే అయిపోయిన తర్వాత లక్ష్మీ నివాసం సీరియల్ కూడా అర్బన్ వచ్చి 7.91 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.40 అయితే ఉంది. మేఘ సందేశం సీరియల్ ఈ వారం శరత్చంద్ర గారు గగన్ని అలాగే భూమిని కూతురుగా అల్లుడుగా అంగీకరించారు కాబట్టి ఈ వీక్ కూడా మంచి టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అర్బన్ వచ్చి 8.47 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.28 అయితే వచ్చింది. 9+ అయితే క్రాస్ అయింది. అక్కడ 7:30 స్లాట్లో మంచి సీరియల్ మంచి స్టోరీ డెప్త్లో పోతా ఉన్న టైంలో కూడా ఇంత టీఆర్పీ రావడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు. అలాగే జేఎం సీరియల్ జగదాత్రి చామంతి 8 PM ఆశించినంత టీఆర్పీ రాలేదు కాబట్టి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ 8 PM వేస్తారు అనేసి ఎక్కువ రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ చూసిన తర్వాత అదే నిజమవుతుందేమో అనేసి కొంచెం డౌట్గా కూడా ఉంది. జేఎం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.98 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.45 అయితే ఉంది. చామంతి సీరియల్ వచ్చి లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ కోర్టు సీన్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కాబట్టి ఈ వీక్ కూడా మంచి టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అర్బన్ వచ్చి 8.44 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.23 అయితే ఉంది. అదే అయిపోయిన తర్వాత జగదాత్రి సీరియల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ వారం కూడా అక్కడ బ్లాస్ట్ జరిగింది. ఆ జగదాత్రి నేను రిజైన్ చేస్తాను పట్టుకోకపోతే అని చెప్పడం, అలాగే అక్కడ హోమ్ మినిస్టర్కే చుక్కలు చూపించే ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుంది. జగదాత్రి వచ్చి చామంతి వచ్చి అర్బన్ వచ్చి 8.44, అలాగే అర్బన్ వచ్చి 9.23, అలాగే జగదాత్రి వచ్చి అర్బన్ వచ్చి 7.68, అలాగే అర్బన్ వచ్చి 9.33, అలాగే ఆటో విజయశాంతి సీరియల్ ఈ వారం అయితే మంచి స్కెచ్ అయితే వేశారని చెప్పొచ్చు. జగదాత్రి సీరియల్ని అక్కడ పొదరేళ్ళు సీరియల్ వస్తుందనేసి 1 hour టైం అయితే పెట్టారు. 1 hour టైం పెట్టి అక్కడైతే హోల్డ్ చేశారు ఆటో విజయశాంతిని. అలాగే నెక్స్ట్ డే
2 రోజుల పాటు అక్కడ మహాసంగ్రామం అనేసి ఎపిసోడ్ పెట్టి జగదాత్రి ఫ్యాన్స్కి అలాగే ఆటో విజయశాంతి ఫ్యాన్స్కి ఇద్దరికి అనుకూలంగా అయితే ఎపిసోడ్ని మార్చారు. అక్కడ 3 రోజులు మిస్ అయితే ఫస్ట్ రోజు మిస్ అయితే 2వ రోజు 3వ రోజు ఆటోమేటిక్గా ఇక్కడ జగదాత్రి ఫ్యాన్స్ ఉంటారు అలాగే ఆటో విజయశాంతి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి మంచి టీఆర్పీ వస్తుంది. అక్కడ మంచి టీఆర్పీ వచ్చిందంటే పొదరల్లి సీరియల్ కన్నా మా సీరియల్ గొప్పగా ఉందనేసి నిరూపించుకుందాం అనేసి మంచి స్కెచ్ అయితే వేశారు. ఈ స్కెచ్ వర్కౌట్ ఉందా లేదా అని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మనము రేపు గురువారం వరకు అయితే వెయిట్ చేయాలి. రేపు గురువారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా చేంజ్ అయిపోతుందో ఏమనేసి కూడా మనకైతే ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి, ముందుండే సీరియల్ వెనకాల ఉండే సీరియల్ కూడా ఎంత ఉపయోగపడతాయంటే అంత ఉపయోగపడతాయి టీఆర్పీ రేటింగ్స్ సక్సెస్. ఒకవేళ మధ్యలో ఉండే సీరియల్ ఒకటి మంచి స్టోరీ, మంచి డెవలప్మెంట్ స్టోరీ, మంచి యాక్టర్స్, మంచి టాప్ తురుము యాక్టర్స్ కానీ ఉన్నారంటే ఖచ్చితంగా ముందు ఉండే సీరియల్కి వెనకాల ఉండే సీరియల్కి ఎంత బూస్ట్ టీఆర్పీ వస్తుందంటే అంత బూస్ట్ టీఆర్పీ వస్తుంది. అలాంటిది అమ్మాయి గారి సీరియల్ 4 సంవత్సరాల పాటు బిగ్ బాస్ని ఎదుర్కొని ఇంకా నిలబడి ఉందంటే మాత్రం ఆ సీరియల్ని చాలా మంది అయితే తక్కువ చేస్తాంటారు, అంటే ల్యాగ్ చేస్తా ఉంటారు. సార్ హీరో ఎప్పుడు విలన్ డామినేషన్ ఎక్కువ ఉంటుందంటే ఆ సీరియల్లో చెప్పండి విలన్ డామినేషన్, ప్రతి ఒక్క సీరియల్లోనే విలన్ డామినేషన్ ఉంటుంది. మనకు 500 నుంచి 600 ఎపిసోడ్స్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడి నుంచి స్టోరీని ఎలా లాగాలో తెలియకుండా అలా 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 కంటిన్యూ చేసుకొని పోతూ ఉంటారు కాబట్టి మనకైతే కొంచెం బోర్ కొట్టినట్టు ఫీల్ అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు, మీరు నైట్ 10 PM కాబట్టి ఎలాంటి టైం చేంజ్ లేదు, ఎలాంటి శుభం కార్డు పడబోదు అనేసి నేను నిన్న వీడియోలోనే చెప్పాను. స్పెషల్ వీడియో అయితే చేశాను, ఆ వీడియో కూడా ఎవరైనా మిస్ అయితే చూడండి. 26 వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి. 26 వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో ఖచ్చితంగా 99% ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టే మాట అయితే ఉండదు. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తాను మాత్రం ఖచ్చితంగా చూడండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ జీ తెలుగు ఫ్యాన్స్. ఇది టీవీకి సంబంధించిన దానికన్నా ఫ్యాన్స్కి గెలుపు అని చెప్పొచ్చు. మనకు టాప్ 20 సీరియల్స్ వీడియో అయితే మనకు త్వరలోనే వస్తుంది. దాంట్లో అర్బన్ లాస్ట్ వీక్ అయితే అర్బన్ మాత్రమే చెప్పాను. ఈ వీక్ అర్బన్ ప్లస్ రూరల్ 2 కలిపి టాప్ 20 ఏదో వచ్చాయనేసి మీకైతే కన్సిడర్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను. ఇక్కడ మనకు టైం స్లాట్ రిలేటెడ్లో మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను. 12 PMకి ఒకటైంది, 2 PMకి అయితే ఒకటైంది, 2:30 PMకి ఒకటి అయింది, 3 PMకి అయితే ఒకటైంది, 6 PM, 6:30 PM, 7 PM, దాదాపు 7 సీరియల్. లాస్ట్ వీక్ అయితే 5 సీరియల్ ఉన్నాయి. ఈ వీక్ అయితే 7 సీరియల్ అయితే టీఆర్పీలో నెంబర్ 1 పొజిషన్కి వచ్చాయి. ఇంకొక విషయంలో అక్కడ టైం స్లాట్ రిలేటెడ్ కాకపోయినా కానీ ఆశించిన దానికన్నా ఎక్కువ అక్కడ జైమ్ కానీ కొంచెం బాగుండి కొంచెం డెప్త్గా ఉండింటే మాత్రం ఖచ్చితంగా జైమ్ సీరియల్లో వేరే సీరియల్ కానీ ఉంటే అక్కడ 9+ వచ్చింటే మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు అనేసి అయితే చెప్తాను. అలాగే హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, పెద్ద విశాఖపట్నం వీటిలో అంతా అర్బన్లో అయితే జీ తెలుగు సీరియల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూస్తానని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఫుల్ గ్యాదర్ చేసి మీకు ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లాస్ట్ వరకు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.